హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కార్తీక మాసం స్పెషల్గా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. కార్తీక మాసం స్పెషల్ ఎందుకు చెప్పారో నేను మీకు కుకింగ్ చేస్తూ చెప్తానండి. సో దాని తయారీ విధానం చూద్దామా. ½ కిలో వంకాయ అండి, 250 గ్రామ్స్. ఏ వంకాయలో ఇది నేను వైట్ అండ్ బ్లూ వంకాయ కాంబినేషన్లో తీసుకున్నాను. గ్రీన్ వంకాయలోనూ కూడా చేయొచ్చు, దేంట్లో చేయొచ్చు. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఇంకా కారానికి తగినంత ఎండుమిరపకాయలు. నేనైతే ఒక 20 తీసుకున్నానండి. ఎందుకంటే దీంట్లో మనం ఏం కారం యాడ్ చేయట్లేదు, దీంతోనే మనకి కారం కావాలి కాబట్టి ఎండుమిరపకాయలు నేను ఎక్కువగా తీసుకున్నాను. సో దాని తయారీ విధానం చూస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మినప్పప్పు, శనగపప్పు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది అవ్వాలి, ఇప్పుడే వేసాం కదా, ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ధనియాలు, ధనియాలు సో అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతుందని చెప్పేసి చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇది ఫ్రై అయిపోయింది అంటే మనకు ఒక మంచి స్మెల్ వస్తుందండి. సో దాంట్లో అర్థం చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిందని. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలండి. కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసేసుకుంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఎండుమిరపకాయ కూడా వేసేసుకోవాలి. నేను ఇవంతా ఫ్రై చేస్తున్నాను, కానీ మీకు అనిపిస్తుంది ఆనియన్ ఏం వేయట్లేదు, టమాటో ఏమి చూపించలేదు అని. అదే అండి కార్తీక మాసం స్పెషల్. నో ఆనియన్, నో గార్లిక్ రెసిపీ వంకాయ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇప్పుడు పూజ టైంలో ఇలానే చేస్తానండి. ఎప్పుడైనా నేను ఏదైనా పూజ పడితే అలా ఇలా కంపల్సరీ చేస్తాను. మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది ఇది పూజల టైంలో. లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తూ మంచిగా కలర్ఫుల్గా. సో ఇంకా ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కాసేపు చల్లగా అయినాక మిక్సీ వేసేసుకుందామండి. ఈ కర్రీకి మనం ఇలా అన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదండి. సో అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా మసాలా ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, సో దాన్ని పౌడర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా పసుపు వేసేసి మిక్సీ వేసేద్దాం. ఒక ½ స్పూన్ పసుపు, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్. ఎందుకంటే మనం ఈ పౌడర్ని స్టఫ్ చేస్తాం కాబట్టి వంకాయలో ఇప్పుడే వేసేసుకోండి. వంకాయని బాగా కడిగేసి ఇలా 4గా కోసేసుకోవాలండి. ఇలా కోసేసుకొని ఉప్పు వాటర్, అదే సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ రెడీ అయిపోయింది కదా, దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని ఇలా మంచిగా లోపలికి వరకు ఇలా నొక్కేయాలి పౌడర్ని. ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి. వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్ యూ. సో ప్లీజ్ అయినా కూడా కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ఇలా పెట్టేసుకోవాలండి వంకాయలో ఈ పౌడర్. ఇలా నేను పెట్టాను, అన్నీ పెట్టాక చూపిస్తాను. ఇలా అంతా వంకాయలో మనం ఈ పౌడర్ని మొత్తం స్టఫ్ చేసేసుకోవాలండి. ఇక మిగతా పౌడర్ అంటే నేను అది ఎలా వేయాలో చూపిస్తాను. సో అంతవరకు ప్యాన్ పెట్టేసుకొని, వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం మెంతులు, ఒక ½ స్పూన్ అంతా మెంతులు. ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఇలా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు అంతా ఒక్కొక్కటిగా దీంట్లో ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం గుత్తి వంకాయని మనం ప్యాన్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి.
దీని మీద కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టుకొని మగ్గిచ్చేద్దామండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత అండి నేను మూత పక్కన పెట్టి ఇప్పుడు చూద్దాం. ఇంకో పక్క టర్న్ చేసుకుందామండి. వంకాయ కదా త్వరగానే కుక్ అయిపోతుందండి. ఇదిగోండి మీకు కనిపిస్తుంటుంది చూడండి. ఇంకొక పక్క టర్న్ చేసాను. ఇప్పుడు అన్నీ ఇలానే టర్న్ చేసేసుకోవాలి. మరలా 10 మినిట్స్కి వంకాయ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు చింతపండు వాటర్ వేసేసాం కదండి, ఇంకా కొంచెం చింతపండు వాటర్ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదండి, మనం మిక్సీకి వేసుకున్న ఈ పౌడర్ని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో వేసేద్దామండి. ఇలా చింతపండు వాటర్ వేసాక చూడండి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బబుల్స్గా వస్తుంది కదా, సో అప్పుడు మనం ఈ పేస్ట్ చింతపండు వాటర్ ఈ పేస్ట్ కలిపాం కదా, ఇప్పుడు వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ ఇలా చింతపండు వాటర్లో వేసి మిక్స్ చేసి వేసుకుంటే మనకి కర్రీ థిక్నెస్గా ఉంటుంది. ఇది కర్రీ కదండి, ఇలానే ఫ్రై కూడా చేస్తారండి. ఇది గుత్తి వంకాయ ఫ్రై కూడా ఉంటుంది. సో ఇది గుత్తి వంకాయ ఫ్రై కాదండి, గుత్తి వంకాయ కర్రీ. ఇలా ఇది మిక్స్ చేసేసుకోవాలండి. మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. వంకాయ ఉడికాకనే మనము చింతపండు వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాతనే చింతపండు వాటర్ వేసేసుకొని ఒక బాయిల్ వచ్చాకనే ఈ పౌడర్ మిక్స్ చేసుకొని చింతపండు వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటేనే కాదండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కార్తీక మాసం పూజలు అవన్నీ ఉంటుంది కాబట్టి మనం తినలేం కదండి. కొందరు తింటారు, కొందరు తినరు. సో అందుకని చెప్పి కార్తీక మాసంలో నేను ఇది గుత్తి వంకాయ ఇలానే చేస్తానండి. చూద్దామండి, అయిపోయిందండి కర్రీ అయిపోతే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. కర్రీ డన్. ఈ కర్రీకి ఫుల్ స్మెల్ బాగా మస్తు వస్తుందండి, చాలా బాగా వస్తుంది స్మెల్. కర్రీ ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుంది. సో ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తానండి. అయిపోయిందండి, నేను ఇంకా డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను. మన కార్తీక మాసం గుత్తి వంకాయ కర్రీ, నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్ వేసినా వేయకపోయినా కూడా ఆ టేస్ట్ అలా చాలా బాగుంటుంది. మీకు కూడా అర్థమవుతుంది ఒక్కసారి ఇలా చేసి చూస్తే. ఆనియన్ ఉంటే ఒక టేస్ట్, ఆనియన్ లేకపోయినా ఎలా ఉంటుందని అనుకుంటారు, కానీ ఆనియన్ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో ఫుల్గా చూసేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ రూపీస్ కిచెన్.